మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మహిళలకు అన్ని హామీలు ఇచ్చినాము, అన్ని గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారు. అసలు మహిళలకు అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదు సార్, ఏ పథకాలు అందట్లేదు. అన్ని హామీలు ఇస్తున్నారు, అన్ని ఎగ్గొట్టేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పథకాలు లేదు. ఒక ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ వల్ల ఏం ఉపయోగం ఉంది? కాలేజ్ పిల్లలు వెళ్ళడానికి లేదు, అట్లా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకు లేదు. అందరికీ ఇబ్బంది అవుతుంది. దాని మీద ఎన్ని కంప్లైంట్స్ చేసినా రియాక్ట్ అవ్వట్లేదు. ఎంతమంది చనిపోతున్నారు. మొన్నే చూసారు కదా, రోడ్ యాక్సిడెంట్లో 3 పాపలు చనిపోయారు. ఇలా జరుగుతున్నాయి. సో దీనికి రెస్పాండ్ ఎవరు అవ్వాలి? ఇప్పుడు సెంటర్లో అయితే ఏదున్నా తీసుకోగలుగుతారు. ఇక్కడ లేరు కాబట్టే కదా ఇంత పోరాటం చేస్తున్నది బీజేపీ. ఇక్కడ మా పార్టీ వాళ్ళే ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈజీగా అవుతుంది కదా. ఇక్కడ ఏ పథకాలు వచ్చినా సెంటర్ నుంచి వచ్చే పథకాలన్నీ ఈజీగా అవుతాయి. ఇప్పుడు ఏ పథకాలు హామీ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు ఏ పథకాలు అయితే రాలేవు. సో పథకాలన్నీ ఇచ్చే హామీలని బట్టి వాళ్ళు పథకాలన్నీ ఇవ్వాలి. ఏ పథకాలు ఇవ్వట్లేదు. ఇచ్చే పథకాలలో ఏమవుతుంది? నష్టమే జరుగుతుంది, కానీ లాభాలు ఎక్కడా కనబడట్లేదు మాకైతే. సో ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నారో అది చేయట్లేదు. ఇన్ని సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు డెవలప్మెంట్ చూపించలేదు. సో మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏం డెవలప్మెంట్ చూపిస్తారు? సో తప్పకుండా ప్రజలందరూ ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని బీజేపీకి ఓట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఈరోజు షేక్పేట్లో బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పుడే రోడ్ షో చేశారు. అయితే షేక్పేట్లో మొదటి నుంచి ప్రచారంలో ఉన్న షేక్పేట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు షేక్పేట్లో ఉంటారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు షేక్పేట్లో ఉంటారు? అసలు షేక్పేట్ డెవలప్ అయిందా? లేదండి, అసలు షేక్పేట్ చూస్తే మీదికి చూస్తే మాత్రం బాగుంది, కానీ లోపల వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది. కొంచెం చీకటి ఏంటంటే 6-7 అయిందంటే ఎవరు అడ్డం పడతారో బైక్ మీద వచ్చే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ డ్రైనేజ్ అయితే ఇంకా చెప్పలేము. ఒకసారి వర్షం పడిందంటే షేక్పేట్ మొత్తం మునిగిపోతుంటుంది. అసలు దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు, వచ్చిన నాదుడు లేడు. ఎలక్షన్స్కి మాత్రం ప్రతి పార్టీ తిరుగుతూనే ఉంటుంది. అంటే నాట్ వన్ బీజేపీ అని నేను చెప్పట్లేదు, కానీ 10 yearsగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమీ ఉద్ధరించింది లేదు షేక్పేట్. వాళ్ళు చెప్తున్నారు కదా, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము, షేక్పేట్ డెవలప్ చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు మన కళ్ళతో మనం చూస్తే సరిపోతుంది కదా. వాళ్ళు చెప్పిన అబద్ధాలు మాత్రం ఇక్కడ ఎవరు వినరు కదా. మీరే చూడండి, లైవ్ వేసి చూడండి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఎట్లా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే సీతానగర్ అని ఒకటి ఉంటుంది, అసలు భయంకరమైన వాటర్ ప్రాబ్లం. అక్కడికి వాటర్ రాదు, నల్లాలు ఉంటాయి, వాటర్ అసలు రాదు. డ్రైనేజ్ ప్రాబ్లం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. మున్సిపల్ వాళ్ళు వచ్చేసరి ఎన్ని కంప్లైంట్స్ పోయినా కూడా అసలు కేర్లెస్గా చూస్తుంటా అంటారు. ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది, మీ పక్కనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా పక్కనే ఉంటాయి. దాంతో కూడా పోల్చి మీ షేక్పేట్ డెవలప్ అయిందని కూడా అంటుంటారు. మరి నిజంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏ విధంగా డెవలప్ అయిందో ఆ విధంగా మీకు షేక్పేట్ కూడా డెవలప్ అయిందా? సీఎం కూడా చెప్పిండు షేక్పేట్ను బాగా అభివృద్ధి చేసామని చెప్పి. లేదండి, సీఎం ఏ కళ్ళతో చూసాడు? అసలు కళ్ళు కనిపిస్తున్నాయి ఆ సీఎం గారికి అని నేను అడుగుతున్నాను. సీఎంకి నిజంగా కళ్ళు కనిపిస్తే ఒక షేక్పేట్కి మళ్ళీ వచ్చి చూడమని చెప్పండి. భూతద్దాలు వేసుకొని మరీ చూడమంటే ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఏ విధంగా డెవలప్ అయింది మీరు ఒకసారి మీ మీడియానే కదా, మీరు వచ్చి చూస్తే షేక్పేట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళు అబద్ధాలు చెప్పడం, మీదికి మేము డబ్బాలు కొట్టుకుంటున్నామని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధమేనండి. కాంగ్రెస్ పార్టీకి సీఎంఏ స్వయంగా చెప్పాడు, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే. మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆ వాస్తవానికైతే ఈ మాట వాస్తవమే అండి. ఏంటంటే ముస్లిమ్స్ ప్లస్ రేవంత్ రెడ్డి రెండు ఒకటే. ఈ ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ రెండు సేమే. వీళ్ళిద్దరు విడదీయలేము. ఆయన ఉద్దేశం ఏంటైతే మనకైతే తెలియదు, కానీ వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అంటే హిందువుల ఓట్లు కాంగ్రెస్కి అక్కర్లేదు అనుకుంటున్నాను. ఇందులో ఓట్లు కాంగ్రెస్ అని కాదులేదండి. మా పార్టీకి సంబంధించి అయితే మేము మోడీ గారికే సపోర్ట్ చేస్తాము. అంటే ఒక 76 years ఉన్న మోడీ గారు తను ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడుతున్నాడో, మరి ఏజ్లో చిన్నవాళ్ళమైనా మేము మహిళలమైనా మా వంతు సపోర్ట్ మాత్రం మేము మోడీ గారికి ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకనంటే ఆయన చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. ఈరోజు మహిళలకు ప్రొటెక్షన్ ఉంది అని అంటే కేవలం మోడీ గారి వల్లనే అవుతుంది. మిగతా అసలు మోడీ గారు లేకపోతే ఇండియానే లేదండి. నా ఒపీనియన్, మోడీ గారు అనేది లేకపోతే ఇండియాకు ప్రొటెక్షన్ అనేది లేదు. యాక్చువల్గా భారతదేశాన్ని ఎవరు రాహుల్ గాంధీ చేతిలో పెట్టాలా? ఇప్పుడు మన తెలంగాణ ఉన్న మహిళలు కావచ్చు, బీజేపీ పార్టీ మహిళలు కావచ్చు, మన ఇండియాకి సంబంధించిన మహిళలు కావచ్చు, రాహుల్ గాంధీని అయితే నేనైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు శానిటైజర్ ప్యాడ్స్కి ఎక్కడ ఫోటో పెట్టుకొని తెలియని కామన్ సెన్స్ లేని ఒక స్టూపిడ్కి మనం భారతదేశాన్ని మన చేతిలో పెడితే అసలు ఏం చేస్తాడు, ఏం ఉద్ధరిస్తాడు?
ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? మహిళలకు సపోర్ట్ చేస్తున్నాడా? భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాడా? దేని గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు? మన ఇంట్లో ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లి అందరూ ఉంటారు కదా. శానిటరీ ప్యాడ్లో ఎక్కడ ఫోటో పెట్టాలి? మీరు ఒకసారి దాన్ని చూడండి. మహిళా మోర్చాకు సంబంధించిన ప్రతి ఒక్కరైనా కూడా దీని గురించి మీరు స్పందించాలని శిల్పారెడ్డి గారు కానీ మన సుధా పటేల్ గారు కానీ స్పందించాలని కోరుకుంటున్నాను. మనకు సంబంధించినంత వరకు నేనైతే మా మోడీ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక రక్షకుడుగా కాపాడుకుంటుండు మన భారతదేశాన్ని. ఆయన పోయిన తర్వాత ఇంకొక యోధుడు వస్తాడు అనేది కళ. ప్రచారానికి కాదు ఏది అనారం అన్నట్టు ఒక సామెత ఉంది. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ అట్లా చేసిండు అనుకోవచ్చు. చెత్త రాహుల్ గాంధీ. అసలు పక్కనున్న కామన్ సెన్స్ మనుషులకైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. అరే లేడీస్ అంటే లేడీస్ అసలు వాళ్ళ ఇంటర్నల్ ప్యాడ్స్ యూజ్ చేస్తుంటా అంటారు. ప్రతి ఒక్క మహిళ ఆఫ్ కోర్స్ అయ్యి ఉండొచ్చు కాదని వాటికి పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఏంటండి నాన్ సెన్స్ కాకపోతే? ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. హ్యాజ్ మీరు ఒక బ్రదర్ కదా, మీ సిస్టర్ ఉంటుంది, దాని పర్పస్లీ సరే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటుండే, మన మదర్ ఉంటుంది. అలాంటిది వాడు ఫొటోస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదా? దేని గురించి పబ్లిసిటీ ఇస్తున్నాడు? అక్కడ అట్లాంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. అట్లాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అయితే అసలు వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఇంతకు మించిన వేస్ట్ అంటే ఇంకొక ప్రపంచంలో వీనంత వరస్ట్ ఫెలో ఎవడు ఉండడు. రాహుల్ గాంధీ కంటే వరస్ట్ ఫెలో ఎవడు ఉండడు. కేటీఆర్ కూడా కవితను కూడా పార్టీ నుంచి వెళ్ళేసారు. దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు? కేటీఆర్ గురించి నేను మాట్లాడాలంటే వాళ్ళదంతా ఫ్యామిలీ డ్రామాలండి. ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీ డ్రామాలో ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలో ఎవరు ప్రెసిడెంట్గా ఉండకూడదో అదొక పెద్ద డ్రామా నడుస్తుంది. దాని గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తే తర్వాత వాళ్ళు ఒకటైపోతారు. సో దీని గురించి పెద్దగా టాపికే లేదు. అంటే బీఆర్ఎస్లో ఇప్పుడు అసంతృప్తి ఉంది, వాళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కవితతోటి సపరేట్గా బయటకు వెళ్ళి ఒక పార్టీ పెట్టాలని ఆలోచిస్తాను అనుకుంటున్నా. ఎవరు పార్టీ పెడతారో ఎవరు పార్టీ పెట్టారో మనకు తెలియదు. కానీ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు ఒక 10 years తెలంగాణ స్టేట్ను ఏలినప్పుడు వాళ్ళ అవకాశం వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు వినియోగించుకోకుండా వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళేసేసి నేనే గొప్ప అని పోతే ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు. సో ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనేది కళ. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 10 years తర్వాత వస్తుందేమో, అప్పుడు చూసుకోవచ్చు. బీజేపీ ఎట్లా ఉంది అంటే ప్రచారంలో ముందు లేరు అనే ఒక టాక్ వస్తుంది. ఎట్లా సైలెంట్ వే ఉందా లేదంటే నిజంగానే మీరు ప్రచారంలో పోటీ పడి వెనుకబడి ఉన్నారా? మీరు అసలు ప్రచారంలో మేము పోటీ పడలేదండి. ఎందుకనంటే మేము ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మేము చేసిన కష్టం అనేది మేమేదో రోడ్డు మీద షో చేసుకొని రోడ్డు మీద టిప్ టాప్ చేసుకొని వెళ్ళలే. ప్రతి ఒక్క గడపకి వెళ్ళినాం, ప్రతి ఒక్క మహిళని కలిసినాం, ప్రతి ఒక్క వ్యక్తిని కలిసినాం. మేము ఎంత కష్టపడ్డాం అనేది మాకు తెలుసు. 3వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉందని కాదు. మేము డెఫినెట్గా మేమే గెలుస్తాము, లంకల్ దీపక్ రెడ్డి గారే గెలుస్తాడు అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే బై ఎలక్షన్ ప్రతిసారి మా బీజేపీ కలిసి వస్తుంది. సో దాని గురించి బీజేపీనే గెలుస్తుంది. ఇప్పుడు జనాలు కూడా చాలా చేంజ్ అయిపోయారు, పబ్లిక్ కూడా చాలా అడ్వాంటేజ్ అయిపోయారు. ఎవరిని గెలిస్తే ఎవరితోని పనులు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు అడ్వాంటేజ్ అయ్యారు. సో ఆల్మోస్ట్ సపోర్టింగ్ బై బీజేపీ లంకల్ దీపక్ రెడ్డి. థ్యాంక్ యూ.